హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో ఏంటంటే అమ్మా నాన్న వచ్చారు కదా, ఇంకా వీకెండ్లో వాళ్ళతో రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా సాటర్డే సండే వ్లాగ్ ఈ రెండు కలిపేసి అయితే దీనిలో పెట్టాను. చిన్న చిన్నగానే వచ్చాయి క్లిప్స్ కూడా. ఇంకా ఫ్రైడే అయితే నేను పూజ చేసుకున్నాను కదా, సపరేట్గా పీఠం పెట్టేసి ఇంకా నేను మళ్ళీ అక్కడే అదంతా క్లీన్ చేసేసుకుని, అంటే నిర్మాల్యం అంతా ఉంటుంది కదా అదంతా తీసి కుందులన్నీ టిష్యూతో ఫస్ట్ అయితే తుడిచేసాను. ఆ తర్వాత వాష్ చేసి అయితే పెట్టాను. అలాగే వాష్ చేసేస్తే ఇంకా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. ఇంకా సాటర్డే కూడా ఇంకా స్వామివారిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే ప్రసాదం అది పెట్టేసి ఇంకా కదిపేశాను అనమాట. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్కి అట్లయితే తీసేసాను. అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు డే అనేది కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. ఇంకా సాటర్డే కాబట్టి ఇంకాస్త ముందు లేచానని చెప్పొచ్చు. సండే అయితే ఇంకా లేట్గా లేచాను. ఈ మధ్యన షాపింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉండిపోవడం వల్ల నైట్ ఎక్కువగా లేట్ అయిపోతుంది. దానివల్ల మార్నింగ్స్ అసలు లేవలేకపోతున్నాము. డే అంతా చాలా బిజీగా అయిపోయింది. అసలు వాళ్ళు ఉన్న 3 days కూడా చాలా హడావిడిగా కూడా అయిపోయింది. 3 days ఉన్నారా అన్న ఫీలింగ్ అస్సలకే లేదు. ఎందుకంటే బయటకు వెళ్ళడం తిరగడం ఇంకా ఏదో ఒక పని అయిపోతూ ఉంది. ఇంకా మార్నింగ్ అయితే సాటర్డే ముందు రోజు గారెలు వేసుకుందాం అనుకున్నాము. ఫ్రైడే కుదరలేదని చెప్పి ఇంకా సాటర్డేకి అయితే ఇలా వేసుకుంటున్నాం అనమాట. అమ్మ అయితే ఇంకా పప్పు అంతా కడిగేసి పెట్టేసి ఉంచింది. నన్నైతే గ్రైండర్లో వేయమనింది. ఇంకా పూజ కూడా అవ్వలేదులేండి. గ్రైండర్లో వేస్తే అమ్మ చూసుకుంటాను తీస్తాను అని చెప్పింది. ఇంకా దోశలకు కూడా ఒకవైపు నానపెట్టేసింది. బ్యాటర్స్ కూడా ఇంకేమీ లేవు. ఇంకా అందుకే ఇప్పుడైతే గారెల కోసం ఫస్ట్ గ్రైండర్లో పప్పు అయితే వేస్తున్నాను. దాని తర్వాత అయితే ఇంకా పూజ చేస్తాను. సాటర్డే ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది కదా, ఒకవైపు జుహికి కూడా టైం అయిపోతుంది. లేవడమే 6:30-7 అట్లా అయిపోయింది. ఇంక టిఫిన్స్ వాడిని పంపించడం అంతా చాలా లేట్ అయిపోయింది. ఈరోజు స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు. 10కే అయితే అట్లా తీసుకుని రమ్మన్నారు రెడీ చేపించిన తర్వాత. ఇంకా మంజు ఉంది కాబట్టి జుహీని అంతా తనే రెడీ చేసేసింది. నేను గారెల కోసం పప్పు చాలా గట్టిగా అయితే వేసుకుంటాను. కొంచెం మెత్తగా వేసుకున్నా సరే ఆయిల్ చాలా ఎక్కువగా పీల్చేస్తాయి. వేసేటప్పుడు మాత్రం కాస్త గట్టిగా వేసుకుని గారెలు వేసేటప్పుడు కొంచెం వాటర్తో తడుపుకుంటూ ఉంటే అలా జారిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా అన్ని రెడీ చేసుకుని పూజ కూడా చేసుకునే టైంకి జుహి కూడా బాత్ చేసేసి అయితే వచ్చాడు. ఇంకా అమ్మాను మంజు వీళ్ళు ఉన్నారు కాబట్టి జుహి పనులన్నీ చాలా వరకు వాళ్ళే చూసుకుంటున్నారు. పూలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్తాను. ఇంకా ఉన్నంత వరకు అయితే ఇంకా అలా పెట్టేశాను. ఇంకా నిత్య దీపారాధన ఉంటుంది కదా, ఇంకా అక్కడ కూడా అయితే అన్నీ తీసుకుని వెళ్ళి పెట్టేసి ఇంక ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. గారెలు మాత్రం వండిన తర్వాత అయితే నైవేద్యంగా పెట్టాను. ఇప్పుడు మాత్రం ఒక ఫ్రూట్ ఉంటే అదైతే పెట్టేసా. ఇక్కడ మంజు అయితే భగత్ సింగ్ లా రెడీ చేస్తుంది. ఇంకా డ్రెస్ అయితే బాగానే వేయించుకున్నాడు కానీ ఆ మీసం పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది. మాటికి చెరిపేస్తూ ఉన్నాడు. మా దగ్గర కాటుకొక్కటే ఉంది, దాంతోనే ఎలాగోలా మేనేజ్ చేసి అయితే పెట్టేశాము. ఇంకా ఇంట్లో అందరూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇక్కడ మంజు అయితే హాయ్ చెప్తుంది. నేను యాక్చువల్ వాయిస్ పెడదామంటే అక్కడ టీవీ కూడా ఉందన్నమాట ఆన్లోనే. సో కాపీరైట్ పడుతుంది కాబట్టి ఇంకా నేనైతే అది మ్యూట్ చేశాను. నేను ఇందాక గారెల కోసం పప్పు అయితే వేశాను. అదంతా గ్రైండ్ ఆడేసిన తర్వాత ఇంకా తీసేసుకుని పక్కన పెట్టేసింది అమ్మ కూడా పిండి అంతా. గారెలు వేసేటప్పుడు మనం చెయ్యి తడుపుకుంటూ ఉంటాం కదా, ఆ వాటర్లోనే కొంచెం మజ్జిగ వేసుకుంటే గారెల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ లా అనమాట. ఈ టిప్ కూడా ఇంకా మా పెద్దొదిన అయితే చెప్పారు. ఇలా గారెల్లో అల్లము పచ్చిమిర్చి వేసుకుంటే గారెలు చాలా చాలా బాగుంటాయి, ఇంకా టేస్ట్గా ఉంటాయి. నేను ఆనియన్స్ అయితే వేయలేదు. ఫస్ట్ దేవుడికైతే తీసి పెట్టేసిన తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెతో పాటుగా ఇంకా పల్లీ చట్నీ అయితే చేసుకున్నాం. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకేం ఉండవు కదా, ఇంకా సో అందుకు.
గారెపిండి వేసేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకుంటే ఇప్పుడు కాస్త వాటర్లో తడుపుతాం కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటుంది. అలాగని అప్పుడే బాగా పల్చగా ఉంటే ఇప్పుడు ఇంకా ఆయిల్ అంతా బాగా పీల్చేసుకుంటాయి. ఇలా గారెపిండి మనం చేతిలోకి తీసుకున్నప్పుడు వాటర్ తడుపుకున్న తర్వాత ఇలా పైకి ఎగరేస్తుంటే బాల్ లాగా ఎగురుతూ ఉండాలి. మన చేతికి అంటుకుంది అంటే గారె వేసేటప్పుడు కూడా అంటుకుంటూనే ఉంటుంది. అమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి అసలు కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. అంటే పడుకున్నప్పుడు మాత్రం నైట్ టైము, ఇంకా డే అంతా అసలు ఎంత పని ఉంటుందంటే అసలుకే తెలీదు, అంతలాగా అయిపోయింది. ఈ వీడియో ఎడిట్ చేసేసి ఒక 3 days ఏమో అయిపోయింది. వాయిస్ ఓవర్ మాత్రం ఇదిగో రేపు ఇస్తాను అనగా ఈ రోజు అయితే పెడుతున్నాను. ఇంకా ముందుగా అయితే దేవుడి కోసం పక్కకు తీసుకుని ఇంకా నైవేద్యంగా అయితే పెట్టేశాను అక్కడ. దాని తర్వాత అయితే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేశాను. ఇంకా జుహికి కూడా మంజు తినిపించేసింది. ఇంకా నేనైతే స్కూల్కి తీసుకుని వెళ్ళిపోయాను. అసలు ఆ క్యాప్ వద్దంటే వద్దని చెప్తా ఉన్నాడు. గన్ అయినా పట్టుకున్నాడు కానీ క్యాప్ అసలు పెట్టుకొని తీసేమని బాగా పేచి అయితే పెట్టాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ క్యాప్ తీసుకెళ్లి వాళ్ళ మేడంకి అయితే ఇచ్చేసాడు. ఇంకా అందరూ మంచిగా అయితే నేషనల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి గెటప్స్ లో అయితే వచ్చారు. స్కూల్లో వదిలిపెట్టేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వైట్ రైస్ అయితే అమ్మ ఆల్రెడీ వండేసింది. నేనైతే పొటాటో కర్రీ చేస్తాను. ఫ్రై చేద్దామంటే ఆ రోజు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి ఇంకా పొటాటోస్ కూడా. ఇంకా సాటర్డే వస్తే చాలా వరకు అన్నీ ఖాళీ అయిపోతాయి, ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ సంత ఉంటుంది, అన్నీ తెచ్చుకోవచ్చని. ఇంకా సాంబారు ఇంకా అప్పడాలు ఇలా అయితే మా లంచ్ కంప్లీట్ చేసేసి ఈవినింగ్ నుంచి అయితే ఇంకా అలా బయటకు అయితే వెళ్ళాము. ఇంకా మంజు ఏవో కొన్ని డ్రెస్సెస్ శారీ ఏమన్నా ఉంటే తీసుకుందాం అని అయితే ఇంకా అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఏస్రావు నగర్లో నార్సింగ్ ఇంకా ఆర్కే కలెక్షన్స్ రెండు పక్కనే ఉంటాయి. ఇంకా శారీ కలెక్షన్ అయితే అక్కడ చాలా ఎక్కువగానే ఉంటుంది. మనం షాపింగ్ చేయడానికి ఓపిక ఉండాలే కానీ ఇంకా చూడాలంటే బోల్డ్ అంత కలెక్షనే ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా చాలా ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ డిజైనర్ శారీస్ కూడా మేము చూసాము, చాలా బాగున్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 6K అట్లా ఉందన్నమాట. ఇంకా అలా అయితే అన్నీ చూసుకుని ఇంకా మంజు డ్రెస్సెస్ ఏవో తీసుకునింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి టీ తాగేసి మళ్ళీ 6:30కి అట్లా అయితే మళ్ళీ సంతకైతే స్టార్ట్ అయ్యాము. అసలు మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమై ఉండాలి, అసలు డే అనేది చాలా హెక్టిక్గా అయిపోతుంది. ఈ ఒక్కరోజు కనుక వెజిటబుల్స్ తీసుకోలేదంటే ఆ వీక్ అంతా అసలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉండాలి. ఇంకా అందుకే మళ్ళీ అందరం కలిసి అయితే ఇంకా అలా మార్కెట్కి అయితే బయటకి వచ్చేసాము. ఎప్పుడు మేము ఒక్కళ్ళమే వెళ్ళి బోర్ కొడుతుంది అనమాట. ఇలా ఎవరైనా వస్తే తప్పకుండా ఇలా సంతకైతే తీసుకుని వెళ్తాను. ఇంకా వాళ్ళైతే మంజు ఇంకేవో బ్యాండ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కుంది. అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయితే అయిపోయింది. చాలా ఎక్కువగా అయితే టైర్డ్ అయిపోయాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పప్పుచారు అయితే ఉంది, రైస్ పెట్టేసుకుని అయితే ఇంకా అందరం తినేసాము. అవన్నీ మళ్ళీ సర్దుకున్నాం అనమాట. అమ్మ ఉందంటే నాకు అసలు పెద్ద యాతన కూడా ఏమనిపించదు, ఎందుకంటే చాలా వరకు అన్ని అమ్మే సర్ది పెట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు కూడా ఏమేం చేసిందో కూడా చూపిస్తాను మీకు లాస్ట్ లో. శ్రావణ మాసం కాబట్టి పూలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రైస్ కూడా. ఇంకా నేనైతే ఒక 1/2 కిలో అయితే తెచ్చుకున్నాను. అవొక పావు ఇవొక పావు, అలాగని ఈ రోజు అంత కాస్ట్ లేవులేండి, నెక్స్ట్ వీక్ కదా వరలక్ష్మి వ్రతం. నేనైతే వెల్లుల్లిపాయలు తీసుకురాగానే అవన్నీ తీసి అలా పెట్టేస్తాను. ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ పీల్ చేసి పెట్టుకుంటా. కానీ అమ్మ ఉందంటే ఎప్పుడు పని అప్పుడే చేయాలని అవన్నీ కూర్చోబెట్టి నన్ను మళ్ళీ అవన్నీ తీపిస్తుంది అనమాట నా చేత. ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నాము. ఇలా అందరం ఉంటే మనకి అంత టైర్డ్నెస్ కూడా అనిపించదు. అలా మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ అయితే ఇంకా పని అంతా కంప్లీట్ చేసాము. అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాం కదా, ఇంకా అలా అయితే ఇంకా తినేస్తున్నాము. జుహికి అన్ని పూట్ల మంజుయే తినిపించింది. ఇంకా నాకు అసలు వాడి పనే లేదనమాట. అందరూ అన్ని పనులు చేస్తున్నారు, నేనేం చేస్తాను అనుకుంటారేమో మరి. అంటే నేను కూడా చేస్తేనే ఇంకా అలా అవుతున్నాయి అనమాట పనులు. బయట షాపింగ్ చేసే పని ఎక్కువగా ఉంది, అందుకే 3 days అసలు ఖాళీ లేదని చెప్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి. అది ఎందుకు ఏంటి షాపింగ్ అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను, ఇప్పుడైతే నేను చెప్పలేను, ఏమనుకోకండి. ఇంకా ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. అక్కడ ఫుడ్ తినే దగ్గరతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సండే మార్నింగ్ ఇలా తెలగపిండి వడియాలు అయితే చేస్తుంది. ఫ్రైడే అమ్మ వచ్చిన రోజు అయితే నేను నానపెట్టాను, లాస్ట్ వీడియోలో ఉంటుంది అది. ఇంకా అది నానపెట్టేసి దాన్ని బాగా వాటర్ అంతా వడకట్టేదాకా పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక ముద్దలాగా అయిపోతుంది. దానిలోనే ఇంకా పచ్చిమిర్చి అల్లం ఇంకా అంత క్లియర్గా అయితే నాకు గుర్తులేదు కానీ అవన్నీ వేసుకుని అయితే ఇలా వడియల్లాగా చేసుకుని ఎండలో ఆరపెట్టేస్తారు. అవి మజ్జిగన్నంతో కానీ లేదంటే ఏదన్నా చారన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అది ఇటు సైడ్ ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి మా ఉత్తరాంధ్ర వైపే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట.
అవి చేసేసిన తర్వాత ఇంకా ఇలా మంజుకి నాకు ఆయిల్ అయితే పెడుతుందమ్మ. ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా ఆయిల్ పెట్టి జడేస్తుంది. నేను హెయిర్కి ఆయిల్ ఎక్కువగా పెట్టుకోనని చెప్పి ఇంకా వచ్చినప్పుడల్లా ఇలా తప్పకుండా పెట్టిద్ది. ఇంకా నేనైతే జడ కూడా వేసుకోలేదు, అట్లా ముడేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ అమ్మ అయితే నువ్వులు వేయించుకుంటుంది. ఇవి లాస్ట్ టైం అత్త ఇచ్చారనమాట. అవి అయితే బాగా కడిగి తీసుకుని వచ్చాము. కొంచెం బ్లాక్ గా ఉంటుంది, పొట్టు కూడా సరిగా పోలేదు. అలాగని అవి బ్లాక్ గా ఉన్నాయి కదా అని బాగాలేదు అనుకోవద్దు, ఎందుకంటే పొట్టు సరిగా ఊడకపోవడం వల్లే అది అలా ఉంది, లేదంటే అంత మంచి నీట్ గా అయితే చేశారు. పల్లి నువ్వులు అయితే కలిపేసి లడ్డు లాగా అయితే చేస్తుంది. ఇంకా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తే జుహికి కూడా స్నాక్స్ లా పనికొస్తాయని చెప్పేసి ఇలా మా పని మేము చేస్తుంటే ఇంకా ఇలా నాన్న కోసం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, అవైతే మంజు పెట్టింది. ఇంకా వాళ్ళైతే ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా. ఇందాక నువ్వులు వేయించుకుని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కావాల్సినన్ని పల్లీలు కూడా తీసుకుని అవి కూడా వేయించుకుని బాగా చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు కూడా తీసేయాలి. అవి వేయించుకుని పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ నేనైతే ఒక్కొక్కరికి దోశలు కూడా వేసి ఇచ్చేస్తున్నాను. ఎవరికి కావాలంటే వాళ్ళకి, అంటే ఎగ్ దోశ కావాలంటే ఎగ్, ప్లెయిన్ అయితే ప్లెయిన్ అనమాట. ఈరోజు సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ తీసుకొచ్చారు, చికెన్ ఫ్రై, నెక్స్ట్ దమ్ బిర్యానీ. ఇంక ఈ రెండు అయితే చేస్తున్నాము. బిర్యానీకి సైడ్ డిష్ గా ఇంకా కట్ట అంటారు కదా, షేర్వా టైప్ లో, ఇంకా అదైతే చేస్తున్నాము శనగపప్పుతో. ఇంకా ఈ రోజు అయితే 7:30 అట్లా అయితే అయిపోయింది లేచేసరికి. అన్ని పనులు ఇంకా అలా లేట్ అయిపోతూ ఉన్నాయి. ఇలా దోశలు వేసేసి ఇంకా అమ్మ నేను ఒకరి తర్వాత ఒకరు వేసి ఇచ్చేస్తూ ఉంటే తినేస్తూ ఉన్నారు. ఇంకా అలా అందరం తినేసిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము బిర్యానీ కోసం. ఇంకా ప్రాసెస్ అయితే పెద్దగా ఏం చూపించట్లా, ఎందుకంటే నేను చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి. మేము ఇట్లా వేస్తుంటే ఇంకా లాస్ట్ జుహి కూడా వచ్చాడు. వాడు రాలేదు కదా అమ్మాయి అనుకున్నాము, కానీ లాస్ట్లో వచ్చాడు. ఆయిల్ టైంకి ఇంకా అది వేస్తా అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి కింద పడేశాడు. కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వెంటనే ఇంకా రైస్ కూడా అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అది కూడా అవుతూ ఉంది. అది అయిపోతే నెక్స్ట్ బిర్యానీలో వేసేయడమే. ఇలా రైస్ అంతా తీసేసి ఇంకా చికెన్లో వేసుకున్నాను. పైన అయితే ఫుడ్ కలర్ కాదు, జస్ట్ నేను మిల్క్లో పసుపు కూడా వేసేసి ఇలా తిప్పుకొని అయితే అందులో వేసాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా కూడా వేసి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నేను అది ఓన్లీ బిర్యానీ వీటి కోసమే వాడుతున్నాను, అసలు దానిలో దోశ ఇంకా అలాంటివి అయితే ఏం వేయను. ఇంకా ఇలా అయితే దమ్ పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ అయితే హైలో పెట్టేస్తాను. ఇంకొక 15 to 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ షేర్వా లాగా అన్నాను కదా, దానిలో సొరకాయ, వంకాయ, ఆనియన్, టమాటా ఇంక ఇవైతే వేసి సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వాటర్ వేసాక ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్, చిన్న కుక్కర్ కాబట్టి 2 విజిల్స్, లేదంటే ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇంకా మంచిగా అయితే ఇలా ఉడికిపోతాయి. దానిలోనే కొంచెం పులుసు పోసేసి ఇంకా మళ్ళీ అలా అయితే స్టవ్ మీద పెట్టేయాలి. ఇక్కడ శనగపప్పు అయితే మార్నింగ్ పెట్టేసి కొంచెం జార్లో వేసుకుంది, మెత్తగా ఉంటే ఇంకా చిక్కగా వస్తుందని చెప్పేసి. పులుసు కూడా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే వేసుకుంటాం. అటు పక్కన బ్యాక్ సైడ్ అయితే నేను చికెన్ ఫ్రై కూడా పెట్టాను. పులుసులో పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా చికెన్ ఫ్రైలో నేను ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా అయితే చికెన్ని ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. దాన్ని అయితే ఇంకా అందులో వేసాను. చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే ఇంకొకటి స్టవ్ మీదకి ఎక్కుతూ ఉన్నాయి. ఏదో ఒకటి స్టవ్ ఖాళీ లేకుండా అవుతూనే ఉన్నాయి అనమాట. ఒకవైపు ఏమో బిర్యానీ ఉంది, నెక్స్ట్ షేర్వా అయిపోయింది. దాని తర్వాత అయితే నువ్వులు పల్లి ఉండల కోసం బెల్లం పాకం అయితే పక్కన పెట్టుకుంది. దాని తర్వాత పాకం వచ్చాక ఇంకా నువ్వులు పల్లీలు కూడా వేసేసి ఇలా అయితే తీసి కొంచెం చల్లార పెట్టుకుంటుంది. అలాగని బాగా చల్లగా అయిపోతే ఉండలుగా కూడా రావు, వేడివేడిగా ఉన్నప్పుడే చేసేయాలి. చేతులు కాలిపోతూ ఉంటాయి, కానీ అవి అలానే చేసుకోవాలి. అలా చేస్తేనే ఉండలుగా వస్తాయి, లేదంటే గట్టిగా అయిపోతే మరి ఇంకా రావన్నమాట ఒక షేప్లో. ఇంక ఇదంతా అయ్యేసరికి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అది ఎప్పుడు తిందామని అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇంకా నాన్న అయితే బిర్యానీ ఓపెన్ చేసి ఇంకా అదైతే మొత్తం కలిపేస్తారు. నెక్స్ట్ ఇంకా ఉండలు కూడా అమ్మ చేసేస్తుంది. ఇంకా అవి చేసేలోపు మేము ఫుడ్ కూడా పెట్టేసుకున్నాం పక్కన తినేయడానికి, ఇంకా ఆగలేక. చికెన్ ఫ్రై అయితే అలా ఉంది, చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాం, జూహీ బిర్యానీ ఎక్కువగా తినలేదు కాబట్టి. దాంతో పాటుగా కొంచెం కచంబరి కూడా చేసాము. ఇంకా లాస్ట్లో కీరా ఆనియన్స్ అనమాట. ఇంక ఇవన్నీ అయితే అమ్మ రెడీ చేసి పెట్టింది. ఇలా అందరికీ మంచిగా సర్వ్ చేసి అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అయితే జూహీ తినేసాడు, వాడికైతే ముందు వైట్ రైస్ పెట్టేసింది మంజు. దాని తర్వాత అయితే అందరం కూర్చుని ఇంకా ఇలా అయితే తినేస్తున్నాం. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్కనే అమ్మ ఇలా ఉండలు కూడా చేసింది కదా, అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అయితే నాకు తెలిసి ఎన్ని రోజులు రావు, రోజుకు ఒక 3-4 తినేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కాసేపు అందరం పడుకుని లేచాము, బాగా అలసిపోయాం కాబట్టి. ఇంకా జుహీకి ఈరోజు సాటర్డే వస్తే మ్యాక్సిమం ఇంకా ఇవే ఉంటుంది అనమాట, కలర్స్ వేయడం. ఇంకా అవైతే అన్నీ వేసాడు. ఇంకా పప్పు కూడా అమ్మ నానపెట్టేసింది. నేను నెక్స్ట్ డే వేసుకుంటా అని చెప్పినా కూడా మళ్ళీ నీకు ఎందుకు అంత కష్టం, ఇంకా రేపు కూడా అలసిపోతావు, నేను వేసి వెళ్తానులే అన్నట్టుగా ఇంకా దోశకి ఇడ్లీకి అన్నీ అయితే నానపెట్టేసుకుంది. ఇలా పప్పు కూడా కడిగేస్తుంది, మార్నింగ్ అయితే వేసేసింది. ఇంకా కడిగేస్తే ఇంకా ఒకవైపు ఏమో ఇడ్లీకి కూడా వేసేసింది. నేనైతే అది తీస్తానులే అమ్మ అని చెప్పాను. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా అని ఇంకా వస్తూ చక్కెర పొంగల్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ అదంతా ఖాళీ చేస్తాం, కొంచెమే మిగిలింది. ఇంకా నైట్ కోసం బిర్యానీ అయితే కొంచెం ఉంది. ఇంకా నైట్ ఇంకెవరు తినకపోవచ్చు, ఏటోళ్ళ వెళ్ళిపోతారు కాబట్టి చాలా లైట్గానే తిన్నారు. ఇది జుహీ చేరు, చిన్నప్పుడేమో తీసుకున్నాం, అది గుడివాడలోనే ఉండేది. అమ్మాలు వచ్చేటప్పుడు అది తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన దగ్గర నుంచి అసలు అలానే ఆడుతూనే ఉన్నాడు, దాంతోనే ఎక్కువసేపు. ఇక్కడ పప్పు అయితే అమ్మ గ్రైండర్లో వేస్తుంది. ఇంకా మంజు స్టార్ట్ అయిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. ట్రైన్ టైం ఏమో 7:30కి, ఇంకా 6:30 అయితే అయిపోయింది. ఫస్ట్ మంజు స్టార్ట్ అయిపోతుంది, అందుకే అక్కడ బాయ్ చెప్తుంది అనమాట, మళ్ళీ కలుద్దాం అన్నట్టుగా. అమ్మ పప్పు కడిగేలోపు ఇంకా నేనైతే ఇడ్లీ పిండి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది తీస్తుండగానే ఇంకా ర్యాపిడో ఆటో కూడా వచ్చేసింది. ఇంకా కిందకైతే వెళ్ళాము మంజుని కిందకి డ్రాప్ చేయడానికి. మంజు వెళ్ళిపోతుందని జుహీ ఆడవడం కూడా స్టార్ట్ చేశాడు. ఎంతలా ఏడ్చాడంటే చాలా ఎక్కువగా ఏడ్చాడు. వాడిని చూస్తే చాలా జాలనిపించింది. వీళ్ళందరూ వస్తారు, వచ్చేటప్పుడేమో చాలా బాగుంటుంది, వెళ్ళేటప్పుడు మాత్రం ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. అసలు చాలా డల్గా అసలు ఎలాగో అనిపించింది అనమాట ఒకేసారి అందరూ వెళ్ళిపోవడం వల్ల. అమ్మ వాళ్ళ ట్రైన్ వచ్చేసి 9:30కి, మంజు ట్రైన్ ఏమో 7:30కి. సో అందుకే మంజు 6:30కే స్టార్ట్ అయిపోయింది. మంజు ఒక్కటే స్టేషన్కి ఏం వెళ్తుందని నాన్న కూడా వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కిపించేసి మళ్ళీ వచ్చారనమాట ఇంటికి. కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చేద్ది, కాలేజీకి వెళ్ళి బాయ్ బాయ్. వాళ్ళు వచ్చేస్తారమ్మా.
ఇప్పుడు వీడియోలో చూస్తుంటే ఇంకా ఏడుపు వస్తుంది కూడా నాకు. జుహిన్ చూస్తుంటే అంతలాగా అయితే ఏడ్చాడు. ఇంకా ఎలాగోలా సర్ది చెప్పాం. మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఇంక ముందుగానే అంత ప్రిపేర్ చేసి ఉంచాను. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అన్నట్టుగా. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఇంక ఏడవలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే కాస్త డల్గా ఉన్నాడు. తర్వాత ఇంకేదో చెప్పి ఇంకా అలా అయితే పడుకోబెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా 8:30కి ఇంకా అట్లయితే స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తారో మళ్ళీ చూడాలి. అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు గిన్నెలు కూడా చాలా ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసేసింది. దాంతో పాటుగా ఇంకా టిఫిన్ కోసం బ్యాటర్స్ కూడా రెడీ చేసేసింది. ఇవన్నీ చేసి అయితే వెళ్ళింది. నెక్స్ట్ డే కి నాకు కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి. నేనైతే చాలా మిస్ అవుతున్నానండి వాళ్ళని. ఇంకా వీడియో కూడా ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.